హలో అండి. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? కజ్జికాయలు. చిన్న పిల్లలకి, పెద్దలకి ఎంతో ఇష్టమైన కజ్జికాయలు. చెప్తూ ఉంటేనే నోరూరిపోతుంది కదా! ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్‌లో తెల్ల నువ్వులు, ఒక కప్పు బెల్లం, ఎండు కొబ్బరి, శనగలు, వేరుశనగ పప్పు తీసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక్కొక్కటి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత బెల్లంతో మిక్స్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని బాగా జల్లించుకోవాలి. కొద్దిగా సాల్ట్, వేడి చేసిన ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండిని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని చపాతీ షేప్లోకి ఇలా రుద్దుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసి కజ్జికాయ షేప్లోకి హోల్ చేసుకోవాలి. చూశారు కదా, కజ్జికాయ షేప్ని చేత్తోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో. కజ్జికాయలన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా దాంట్లో వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక వేరే బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మీకు నచ్చింది కదా? ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.